హలో ఫ్రెండ్స్, మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్‌లో ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూస్తున్నాం కదా! నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ క్వెషన్ వచ్చి ఇన్ ద లైన్స్ ఆఫ్ ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ యాజ్ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ దేర్ రీహాబిలిటేషన్ యాక్ట్ 2013 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రోబోట్స్ కెన్ బి యూజ్డ్ టు ఎండ్ ఇండియాస్ మాన్యువల్ స్కావెంజింగ్. సో ఇక్కడ మనకు క్వెషన్ వచ్చి ఫస్ట్ అంతా ఇంట్రడక్షన్ అనమాట. క్వెషన్ వచ్చి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రోబోట్స్ కెన్ బి యూస్ టు ఎండ్ ఇండియాస్ మాన్యువల్ స్కావెంజింగ్. మన ఇండియాలో ఉన్న మాన్యువల్ స్కావెంజింగ్ని ఎండ్ చేయడానికి యూస్ అయ్యే రోబోట్ ఏంటి అని ఇచ్చారు. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే కెంపా, వ్యోమమిత్ర, బందికూట్, నెక్స్ట్ మానవ్ సుద్. సో మనకి ఇది మాన్యువల్ స్కావెంజింగ్ కోసం యూస్ చేయగలిగిన రోబోట్ ఏదో మనకి తెలుసుంటే మనం ఆన్సర్ చేయొచ్చు. సో వీటి గురించి అన్నిటి గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ మనకు వచ్చి బందికూట్. బందికూట్ అనేది వరల్డ్స్ ఫస్ట్ రోబోటిక్ స్కావెంజర్ అనమాట. మనకి వరల్డ్లోనే స్కావెంజింగ్ కోసం యూస్ చేయగలిగే ఫస్ట్ రోబోట్ ఏది అంటే బందికూట్ అనమాట. ఇప్పుడు మన బందికూట్స్ని మనం చాలా రాష్ట్రాల్లో యూస్ చేస్తున్నారనమాట. మన ఆంధ్రప్రదేశ్లో కూడా యూస్ చేస్తున్నారు. సో యూస్ చేయాలనుకుంటున్నారు. ఇంకా లార్జ్ స్కేల్లో డెవలప్ కాలేదు. జస్ట్ బేటా వర్షన్ అనేది టెస్ట్ చేస్తున్నారనమాట. మ్యాన్ హోల్ క్లీనింగ్ అనేది మనం మ్యాన్ హోల్ టు రోబో హోల్. సో మనం ఫ్రమ్ మ్యాన్ హోల్ టు రోబో హోల్ అంటే రోబోస్ ద్వారా మాన్యువల్ స్కావింగ్ చేయడానికి బందికూట్ అనే దాన్ని డెవలప్ చేస్తున్నారు. ఇది నియర్లీ 40 lakhs దాకా ఉంటుంది. కంప్లీట్ రోబోటిక్ సొల్యూషన్ ఫర్ ఎలిమినేటింగ్ మాన్యువల్ స్కావెంజింగ్. సో దీంట్లో అన్ని ఫీచర్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. సో మనకి ఆన్సర్ వచ్చింది. రోబోట్స్ కెన్ బి యూస్ టు ఎండ్ మాన్యువల్ స్కావెంజింగ్. విచ్ రోబోట్స్ అంటే బందికూట్. సో మిగిలిన రోబోట్స్ కూడా మనం చూసుకుందాం. కెంపా వచ్చి మనకి హ్యూమనాయిడ్ రోబోట్ అనమాట. మనకి బెంగళూరు ఇంటర్నేషనల్ కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో యూస్ చేస్తున్నారు. మనకి ప్యాసింజర్స్ని గ్రీట్ చేయడానికి, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. సో మనకి హోస్ట్ లాగా అనమాట కెంపా. సో నెక్స్ట్ వ్యోమమిత్ర మనకి తెలిసే ఉంటుంది. స్పేస్ అన్మ్యాడ్ మిషన్ గగన్యాన్ ఉంది కదా, గగన్యాన్లో వ్యోమమిత్రాన్ని సెండ్ చేయాలనుకుంటున్నారు. ఇస్రో వాళ్ళు డెవలప్ చేశారు. హాఫ్ హ్యూమనాయిడ్ అనమాట, ఫుల్లీ హ్యూమనాయిడ్ కాదు. అంటే లెగ్స్ ఉండేవి వ్యోమమిత్రకి. వ్యోమ అంటే తెలుసు కదా, స్పేస్. వ్యోమగామి అంటాం కదా, అట్లా మిత్ర అంటే ఫ్రెండ్. సో నెక్స్ట్ మానవ్ శుద్ధు లేదు కానీ మానవ్ ఉంది. మానవ్ అనేది యూనిక్నెస్ ఏంటంటే ఇండియాలోనే ఫస్ట్ 3D ప్రింటెడ్ హ్యూమనాయిడ్ రోబోట్ మానవ్. సో మనకి ఈ క్వశ్చన్ వచ్చి సోషల్ ఇష్యూస్లో క్యాస్టిజం, నెక్స్ట్ వెల్ఫేర్ మెకానిజంలో మనకి షెడ్యూల్ క్యాస్ట్, మాన్యువల్ స్కావెంజర్స్ చాలా ఎక్కువ మంది షెడ్యూల్ క్యాస్ట్ నుంచే ఉంటారన్నమాట. సో దీన్ని మనం ఏం చేయాలనుకుంటున్నాం ఇండియాలో. సో దానికి టెక్నాలజికల్ సొల్యూషన్స్లో మనకి బందికూట్ అనేది ఫ్యూచర్లో చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో అది ఇక్కడితో మనకి క్వశ్చన్ అయిపోయింది. ఇంకా మిగతా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకోండి. సో మనకి సుప్రీంకోర్టు స్పెషల్ బెంచ్ జస్టిస్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ని అడ్రస్ చేశారు. ఏమని? దిస్ ఈజ్ సంథింగ్ వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్స్ అండ్ మైండ్స్. వీ విల్ నాట్ లీవ్ ఇట్. వీ విల్ టెల్ యూ. వీ విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు గెట్ అవర్ జడ్జ్మెంట్ ఆఫ్ October 2023 కంపైల్డ్ విత్ కమ్ వాట్ మే అని చెప్పి అడ్రస్ చేసింది. అసలు ఇంత స్ట్రాంగ్గా దేని గురించి, ఏ జడ్జిమెంట్ గురించి మాట్లాడుతున్నారు అంటే మనకి October 20, 2023లో జడ్జిమెంట్ ఇచ్చింది. ఏంటంటే డైరెక్షన్స్ ఇష్యూ చేసింది ఎవరికి? యూనియన్కి అండ్ స్టేట్ గవర్నమెంట్కి. ఎందుకోసం? ఎరాడికేట్ మాన్యువల్ స్కావెంజింగ్ అండ్ హజార్డస్ క్లీనింగ్. అంటే హానికరమైన నెక్స్ట్ మాన్యువల్ స్కావెంజింగ్ మనకి కంట్రీలో ఎరాడికేట్ చేయాలి. ఎందుకని? కోర్ట్ హ్యాడ్ నోటెడ్ దట్ దిస్ ఇన్హ్యూమన్ ఆక్యుపేషన్స్ కంటిన్యూ ఆఫన్ విత్ ఫేటల్ రిజల్ట్స్ వెన్ వర్కర్స్ డై ఆఫ్ అఫిక్షియా. ఈ మాన్యువల్ స్కావెంజర్స్ మనకి మ్యాన్ హోల్ క్లీన్ చేసేటప్పుడు
డెత్స్ కూడా మనకి కలుగుతున్నాయి. అఫిక్సియా, ఊపిరాడక వాళ్ళు చనిపోతున్నారు అనమాట. సో ఈ ఇన్హ్యూమన్ ఆక్యుపేషన్ని మనం ఎండ్ చేయాలి, ఎరాడికేట్ చేయాలి అని చెప్పి ఎపెక్స్ కోర్ట్ అంటే సుప్రీంకోర్టు, సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మనకి ఆదేశాలు జారీ చేసింది సెంట్రల్ యూనియన్ గవర్నమెంట్కి అండ్ యూనియన్ అండ్ స్టేట్ కూడా. సో నెక్స్ట్ కోర్ట్ హ్యాడ్ అబ్జర్వ్డ్ దట్ క్లెయిమ్స్ ఆఫ్ మనకి ఫెటర్నిటీ కానీ, ఈక్వాలిటీ కానీ, డిగ్నిటీ కానీ సిటిజన్స్లో మనకి ఉండదు, ఎప్పుడు వరకు ఉండదు. ఇది మ్యూర్ ఇల్యూజన్ అనేది ఒక భ్రమలాగా ఉంటుంది. ఎందుకని ఇఫ్ ఎ సైజబుల్ సెక్షన్ ఆఫ్ సొసైటీ వర్ ఫోర్స్ టు ఎంటర్ షూవర్స్ ఫర్ ఎ లివింగ్ అండ్ డై ట్రాప్డ్ ఇన్ దెమ్ ఈవెన్ ఏ డికేడ్ ఆఫ్టర్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ మనకి ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ దేర్ రిహాబిలిటేషన్ యాక్ట్ అని 2013లో వచ్చింది. ఇప్పటికి మనకి 2023లో ఈ అబ్జర్వేషన్స్ చేసినప్పుడు సుప్రీంకోర్టు 10 years అయింది, డెకేడ్ అయింది. అయినా కూడా మనకి ప్రొహిబిట్ చేసినా కానీ, బ్యాన్ చేసినా కానీ మాన్యువల్ స్కావెంజింగ్ అనేది ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు మనకి అడ్రస్ చేస్తుంది అనమాట. ఈ ప్రాక్టీస్ కంటిన్యూ అయ్యేంత వరకు మనకి సమాజంలో ఫెటర్నిటీ కానీ, ఈక్వాలిటీ కానీ, డిగ్నిటీ కానీ సిటిజన్స్లో ఉండదు. ఇది జస్ట్ ఒక భ్రమలాగా ఉంటుంది. ఎందుకంటే ఒక సైజబుల్ సెక్షన్ ఆఫ్ సొసైటీ వర్ ఫోర్స్ టు ఎంటర్ సోర్స్ ఫర్ లివింగ్ అండ్ డై ట్రాప్డ్ ఇన్ దెమ్. సో ఈచ్ ఆఫ్ అస్ ఓ టు దిస్ లార్జ్ సెగ్మెంట్ ఆఫ్ ది పాపులేషన్. మనం వీళ్ళకి బాధ్యత ఉంది. ఏంటి? హూ హ్యావ్ రిమైన్డ్ అన్సీన్, అన్హర్డ్, మ్యూటెడ్ ఇన్ బాండేజెస్, సిస్టమేటిక్లీ ట్రాప్డ్ ఇన్ ఇన్హ్యూమన్ కండిషన్స్ అని చెప్పి కోర్టు నోట్ చేసింది. నెక్స్ట్ కంపెన్సేషన్ కూడా ఇది చూసుకోండి. షువర్ దెర్స్ని 10 lakhs ఉండేది ఎర్లియర్గా, దాన్ని 30 lakhsకి ఇంక్రీజ్ చేస్తుంది అనమాట కోర్ట్. ఎపెక్స్ కోర్ట్, సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. సో నెక్స్ట్ మనకి మాన్యువల్ స్కావెంజింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ ఒక యాక్ట్ ఉంటుంది. ఆ యాక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్రై లెటర్స్ ప్రొహిబిషన్ యాక్ట్ అని 1993లో డిఫైన్ చేస్తుంది. మాన్యువల్ స్కావెంజర్స్ అనేవాళ్ళు పర్సన్ ఎంగేజ్డ్ ఇన్ ఆర్ ఎంప్లాయిడ్ ఫర్ మాన్యువల్లీ క్యారింగ్ హ్యూమన్ ఎక్స్క్రీటా. హ్యూమన్ ఎక్స్క్రీటాని మాన్యువల్గా క్యారీ చేయడం మాన్యువల్ స్కావెంజర్స్ అని డిఫైన్ చేసి 1993లో. నెక్స్ట్ 2013లో వచ్చిన యాక్ట్ దీన్ని ఇంకా స్కోప్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో ది యాక్ట్ రికగ్నైజ్ మాన్యువల్ స్కావెంజింగ్ యాజ్ ఎ డీహ్యూమనైజింగ్ ప్రాక్టీస్ అండ్ సైజ్ నీడ్ టు కరెక్ట్ హిస్టారికల్ ఇంజస్టిస్ అండ్ ఇండిగ్నిటీ సఫర్డ్ బై ది మాన్యువల్ స్కావెంజర్స్. సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి. మొత్తం మనకి మాన్యువల్ స్కావెంజింగ్ గురించి కాన్స్టిట్యూషన్లో ఏమైనా ప్రొవిజన్స్ ఉన్నాయి. సో మనకి ఆర్టికల్ 17 అబాలిష్ ద ప్రాక్టీస్ ఆఫ్ అన్టచబిలిటీ ఇన్ ఎనీ ఫామ్. సో అది నెక్స్ట్ వీళ్ళ గురించి మనకి స్టాట్యూటరీ ప్రొవిజన్స్ ఏమున్నాయి మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్రై లెటర్స్ ఇది చూసుకున్నాం కదా 1993. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ మాన్యువల్ స్కావెంజర్స్, PEMSRA అంటారు. సో ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ దేర్ రీహాబిలిటేషన్ యాక్ట్ 2013 అనమాట. ఇది బ్యాన్ చేసింది ఎంప్లాయ్మెంట్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజర్స్. నెక్స్ట్ మనకి ఇంకా స్కీమ్స్ ఉన్నాయి. మనకి నమస్తే స్కీమ్ ఉంది, నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్, మెకనైజ్ చేయాలని. దాంట్లోనే మనకి బందికూట్ కూడా వస్తుంది, రోబోటిక్ సొల్యూషన్ అనమాట మనకి. సో బందికూట్ అనేది ఎలా బాగున్నాయిందంటే మనకి మెకానికల్ ఇంజనీర్స్ ఉంటారు 9 మంది కేరళలో. వాళ్ళు మనకి ఈ బందికూట్ అనేది డెవలప్ చేయాలనుకున్నారు. కేరళ స్టార్టప్ మిషన్ వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ ఇచ్చారనమాట, ఇంక్యుబేటర్గా ఇచ్చారు. మనకి బేటా వర్షన్ అనేది జనవరి 2018లో రిలీజ్ అయింది. సో ఈ బందికూట్ అని ఎందుకు పేరు పెట్టారంటే ఈ బందికూట్ అనేది మనకి తెలిసే ఉంటుంది. బందికూట్ అనేది మనకి కన్ఫైన్డ్ సబ్టెరైన్ స్పేసెస్లో ఉంటుంది, అక్కడ వర్క్ చేయగలగాలి మన బందికూట్ రోబోట్ కూడా. అందుకోసం ఆ బందికూట్ ర్యాట్ నేమ్ మీద న్యాచురల్ హ్యాబిటేట్ సోవర్స్ కదా, సో అందుకని ఆ నేమ్ పెట్టారు. జెన్ రోబోటిక్స్ అనమాట డెవలప్ చేసింది. సో మనకి వీళ్ళ గోల్ ఏంటంటే మన ఇంజనీర్స్ మన మాన్యువల్ స్కావెంజర్స్ని ఆపరేటర్స్ ఆఫ్ బందికూట్గా చేంజ్ చేయాలి, ఈ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావాలనేది వీళ్ళ గోల్ అనమాట. సో మనకి రోబోట్ బందికూట్ టెక్నాలజీ ఎలిమినేట్ మాన్యువల్ స్కావెంజింగ్. సో వీళ్ళు డెవలప్ చేశారు బందికూట్. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.